పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే. 2 రాష్ట్రాల్లో ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు. ఏమన్నాడు? నిజంగా ఆయన తెలంగాణ గురించి, తెలంగాణ నాయకుల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ఏమైనా తప్పుగా మాట్లాడంటే అది కూడా లేదు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏమన్నాడు? క్లియర్గా చూస్తే కనుక గోదావరి పచ్చదనం అంటే రాష్ట్రం విడిపోవటానికి గోదావరి ఈ పచ్చదనం, ఈ కోనసీమ అందాలు ఒక కారణమేమో అని చెప్పి అన్నాడు. అది తెలంగాణ గురించి కాదు అక్కడ ఉంది. రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందులకు గురయ్యాం. సస్యశ్యామలంగా ఉండాల్సిన గోదావరి కూడా, కొబ్బరి చెట్లు కూడా ఎండిపోయినాయి అనే ఆ కంటెస్ట్తో అక్కడున్న ఎంపీ ఒకవైపు, రాజోలు ఎమ్మెల్యే ఒకవైపు ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట. గోదావరి జిల్లాలో మొత్తం జనసేనతో పాటు టీడీపీ, బీజేపీ మొత్తం కలిపి 100%. ఒక్క సీటు కూడా వైసీపీ అక్కడ గెలవాల. రాష్ట్రం విడిపోక ముందు ఒకసారి కనుక వెళ్తే, ఎందుకంటే మనం సుమన్ టీవీ సాక్షిగా మనం తెలియజేయాల్సింది ప్రజలకి, రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోక ముందు గోదావరి జిల్లాలో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తారో వాళ్ళే అధికారంలో వచ్చేది మొదటి నుంచి ఉంది. అది 4-5 దశాబ్దాల నుంచి ఉంది. తర్వాత విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత అన్నదమ్ములాగా ఉన్నారు. 11 సంవత్సరాలు ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా గత పాలకుల యొక్క పరిపాలన తిరగవచ్చు, ఏ ఇన్సిడెంట్ జరగకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకున్నట్టుగా అన్నదమ్ముల్లాగానే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల కోసం వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్లో కూడా నేర్చుకోమని చెప్పారు. అనేక సభల్లో చెప్పాడు. ఎవరేమనుకున్నా ఆయన భయపడలా. గద్దర్ అంటే గద్దర్ భావజాలం అన్నా చాలా ఇష్టం. తెలంగాణ సాహిత్యం అన్నా, తెలంగాణ పాటలన్నా, తెలంగాణ ఉద్యమం అన్నా ఆయనకి స్ఫూర్తి. క్లియర్గా 2 లైన్లో చెప్పారు. మాటలు వక్రీకరించవద్దు. రాజోల్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న ఈ క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దన్నాడు. క్లియర్గా ఇచ్చారు.